ఆల్కహాల్ ప్రమోషనే సినిమా అంతా కూడా, మరీ అంత టూ మచ్ ఆల్కహాల్ ప్రమోషన్. ఆ సినిమా కొంచెం బాగానే నడుస్తున్నట్టుంది. వాళ్ళకి వాళ్ళు హిట్ అని ఉంటున్నారు. గురువారం వాళ్ళు పెట్టాల్సిన సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ ఎపిసోడ్, జోక్స్ ఎపిసోడ్, అవి అంతగా మరీ కొంచెం ఎక్కువయ్యాయి. సినిమాకి అంత పెద్ద టాక్ రాలేదు. తనని తనే ట్రోల్ చేసుకుంటూ ఉంటారు సినిమాలో. దీపావళి విన్నర్ అయితే వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయని. దీపావళి పండగకి 4 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఏ సినిమా ఎలాగా నడిచింది, ఇందులో ఏది విన్నరో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా గురువారమే మిత్రమండలి అనే సినిమా విడుదలైంది. బన్నీవాసు ఈ సినిమాకి ప్రొడ్యూసరు, ఇంకొక ఇద్దరితో. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా ఎక్కువగా, అంటే అసలు ఆ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఈ సినిమాలో నిహారిక అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆమె ఈ తెలుగులో డెబ్యూ చేసింది ఈ సినిమాతో కథానాయకురాలుగా. అలాగే ప్రియదర్శి, రాగ్మయూరు, విష్ణు ఓయ్ ఇందులో ముగ్గురు కథానాయకులుగా నటించారు. అలాగే వెన్నెల కిషోరు, నెక్స్ట్ వీటి గణేషు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో నటించారు. అయితే ఈ సినిమా వాళ్ళు ప్రీమియర్లు వేశారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి గురువారం రిలీజ్ అంటే బుధవారం ప్రీమియర్లు వేశారు. బుధవారం ప్రీమియర్లు వేసి గురువారం ఏమో ఈ సినిమా తాలూకా సక్సెస్ మీట్ చేద్దాం అనుకున్నారు. అయితే ప్రీమియర్లతోటి ఈ సినిమా సంగతి అందరికీ అర్థమైపోయింది. కామెడీ అంటే గట్టిగా అరవడము, లేదంటే ఒకరి మీద ఒకరు చెంపదెబ్బలు కొట్టడము, లేదా ఇంకేదో కాదు. కామెడీ అంటే రాయాలి, నవ్వించాలి, పండించాలి. చాలామంది ఇంతకుముందు మనకు నటించిన కామెడీ చేసిన నటులందరూ కామెడీ చేయడమే చాలా కష్టం అంటారు. అంటే కామెడీ అంత ఈజీ కాదు, దాని రైటింగ్లో కూడా ఉంది. ఈ మిత్రమండలి అనే సినిమా కనీసం అందులో కోర్ పాయింట్ లేదు, ఒక కామెడీ సీన్ లేదు. గట్టిగా అరుచుకోవడం, కేకలేయడం, ఇదే కామెడీ అనుకున్నారు. నిజంగానే ఈ సినిమా ప్రీమియర్స్ తోటే జనాలందరికీ అర్థమైపోయింది. ఈ సినిమా ఏంటంటే గురువారం వాళ్ళు పెట్టాల్సిన సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది బుధవారం ప్రీమియర్తో ఈ సినిమా తాలూకా ఫలితం ఎలా ఉండబోతోంది అనేది. ఇది మొత్తానికే మిత్రమండలి ఒక డిజాస్టర్ అయిపోయింది. దానికి తోడు ఇంత చిన్న సినిమాని గురువారం రిలీజ్ చేయడం కూడా ఒక పెద్ద తప్పనే అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఫ్రైడే రిలీజ్ చేస్తారు, వీకెండ్ కొంచెం బాగుంటే నడుస్తుంది. కానీ ఇది బుధవారం ప్రీమియర్ లేసి గురువారం రిలీజ్ చేశారు. సో దీనికి పెద్ద మైనసే అది. సినిమా కూడా మౌత్ టాక్ అది బాగలేదు, సినిమా నడవలేదు, ఇది పోయింది. అలాగే శుక్రవారం తెలుసు కదా, డూడ్ అనే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుసు కదా సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడైతే, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు కథానాయకులు. నీరజా కోన తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్ అందరికీ సుపరిచితమే. ఆమె దర్శకురాలుగా ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. అయితే తెలుసు కదా అనేది కొంచెం సీరియస్ సబ్జెక్ట్. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ మీద ఆ డీజే టిల్లు ప్రభావం ఇంకా చాలా ఉన్నట్టుంది. ఈ సినిమాలో కూడా కొంచెం ఆమె నిర్దాకోన డైరెక్షన్ కొంచెం బాగానే తీసినప్పటికీ ఇది అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదనే చెప్పాలి. ముఖ్యంగా బీసీ సెంటర్లో ఈ సినిమా నడవదని ముందే అనుకున్నారు. ఎందుకంటే ఆ తీసే సబ్జెక్ట్ బట్టి, దాన్ని బట్టి అది ఈ సరగసి వాటి మీద కొంచెం వెళ్ళారు. సెకండ్ హాఫ్లో అన్నపూర్ణమ్మ గారు వేసిన ఆ ఎపిసోడ్, జోక్స్ ఎపిసోడ్, అవి అంతగా మరీ కొంచెం ఎక్కువయ్యాయి. అవి లేకుండా ఉంటే బాగుండేది. ఏదేమైనా ఈసారి సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా అంత విజయం సాధించలేదని చెప్పాలి. సినిమాకి అంత పెద్ద టాక్ రాలేదు, ప్లస్ సినిమా కూడా అంతగా నడవలేదు. ఇది జాక్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది సిద్ధు జొన్నలగడ్డ. ఆయన మరి ఆ డీజే టిల్లు స్క్వేర్ దీని నుండి బయటపడి ఏదైనా ఒక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా చేయాలి, లేదా ఒక ఫుల్ సీరియస్ అయినా చేయాలి. ఆయన ఈ రెండింటికి మధ్యలో ఇది ఉంటుందన్నమాట. తెలుసు కదా ఈ సినిమా అయితే అంత ప్రభావం చూపించలేదు. ఇంకా ప్రదీప్ రంగనాథన్ అని తమిళ యాక్టరు, మనకి తెలుగు ప్రొడ్యూసర్లు మైత్రి మూవీస్ ఆయనతో సినిమా తీశారు. మమితా బైజు మలయాళంలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఆమె ఇందులో కథానాయికగా నటించింది. తెలుసు కథలో హస్బెండు, వైఫు, ప్రియురాలు ఈ ముగ్గురు మధ్య కథ నడిస్తే, డూడ్లో హస్బెండు, వైఫు,
వైఫ్ తాలూకా బాయ్ ఫ్రెండ్, ఈ ముగ్గురు మధ్య కథ నడుస్తుంటుంది. అయితే డూడ్ ప్రదీప్ రంగనాథన్ ఏంటంటే తనని తనే ట్రోల్ చేసుకుంటూ ఉంటారు సినిమాలో. అలాగా ఆ సినిమాలో అదేంటంటే ఆ ముగ్గురు మధ్య తీసిన ఎంటర్టైన్మెంట్గా చాలా తీశాడు ప్రదీప్ రంగనాథన్. రిలీజ్ అయిన సినిమాల్లో కొంచెం డూడ్ కొంచెం పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే దానికి కొంచెం ఆ కామెడీ అది కొంత ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. దానికి తోడు తమిళ్ తెలుగులో రిలీజ్ అయింది ఆ సినిమా. సో దానికి కొంచెం అంటే తెలుసు కదా మిత్రమండలి మీద డూడ్ పర్వాలేదన్నారు. అలాగే ఆ తర్వాత శనివారం నాడు కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ విడుదలైంది. దీంతో కూడా ఒక డైరెక్టర్ అరంగేట్రం చేశాడు. ఇది రాజేష్ దందా దీనికి ప్రొడ్యూసరు ఈ కే ర్యాంప్. ఈ కే ర్యాంప్ కూడా కిరణ్ అబ్బవరం ఎంతసేపు ఈ సినిమాలో ఆల్కహాల్ని ప్రమోట్ చేయడంతో సరిపోయింది. అసలు కథలో ఒక సరి అయిన ఒక కాన్ఫ్లిక్ట్ లేదు, ఒక పాయింట్ ఏంటి కథలో మెయిన్ పాయింట్ ఏంటి అన్నది కూడా చెప్పలేదు. ఇప్పుడు కథానాయకురాలికి ఏదో ఉంది, ఆమెకేంటి 11 గంటలకో 10 గంటలకో ఒక వ్యక్తి వస్తాను కలుస్తానని చెప్పినాక ఆ టైంకి రాకపోతే ఆమెకి అదొక రకమైన దాన్ని ఏమంటారు డిప్రెషన్లో మెంటల్ దీంట్లోకి పోయి ఇంకా చేతులు కట్ చేసుకొని నరాలు కట్ చేసుకొని సూసైడ్ టెండెన్సీ ఇదంతా. అది అంత బిలీవబుల్గా లేదు అది ఆ పాయింట్ కూడా. ఇప్పుడు చివరి వరకు చూపెడతారు, సడన్గా ఒక్క సన్నివేశంలోనే ఆమెను మార్చేస్తాడు హీరో కూడాను ఆమెను మామూలుగానే. అయితే అదొకటే పాయింట్ చివరి వరకు. అంతవరకు ఏంటంటే ఈయన ఆల్కహాల్ ప్రమోషనే సినిమా అంతా కూడా, మరీ అంత టూ మచ్ ఆల్కహాల్ ప్రమోషనా. మరి వాళ్ళు టిపికల్ కమర్షియల్ అనుకున్నారో కథ ఏమి ఉండదు అసలు, అలా నడుస్తూ ఉంటుంది అంతే. ఏదో సీన్లు వెళ్తూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి. మరి సోషల్ మీడియాలో దాని గురించి అది ఇదని చెప్పారు, బుక్ మై షోలో చూస్తే మాత్రం థియేటర్లన్నీ ఖాళీగానే కనబడుతున్నాయి. మరి అది వాళ్ళకు వాళ్ళు హిట్ అని అంటున్నారు, కానీ ప్రేక్షకులు అయితే అంత దీనిగా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరికి అంతగా అది ఎక్కలేదు. ఇలా ఈ 4 సినిమాలు విడుదలయ్యాయి. అలాగే రష్మిక మండాన నటించిన హిందీ సినిమా కూడా మంగళవారం రిలీజ్ అయింది, తమా అని. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. ఇది కొంచెం ఫ్యాంటసీ సూపర్ నేచురల్ కొంచెం అలా ఉంటుంది అది. అయితే దీపావళికి విడుదలైన 4 తెలుగు సినిమాల్లో చూస్తే కనుక డూడ్ కొంతవరకు బాగుందనే చెప్పచ్చు, కొంత ప్రేక్షకుల ఆదరణ పొందిందనే చెప్పాలి. ఆ తర్వాత కే ర్యాంప్, మిగతా తెలుసు కదా మిత్రమండలి అయితే 2 ఆదరణ లభించలేదని చెప్పాలి. దానికి తోడు దీపావళికి మన తెలుగులో దీపావళి అమావాస్యకి అంతగా ప్రాముఖ్యం లేదు సినిమాలకి. తమిళ్లో ఉంది, తమిళ్లో దీపావళి రోజు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేవి, ఇదేవి తెలుగులో అంత రిలీజ్ అయ్యేవి కదా. మనకి దసరా సంక్రాంతి మెయిన్ టార్గెట్స్ అనమాట. ఇంకా మిగతా హాలిడేస్ ఏమైనా వీకెండ్ హాలిడేస్ అట్లా వస్తే అలా రిలీజ్ అయ్యేవి. దీపావళికి ఎక్కువ రిలీజ్ అయ్యేవి కాదు, ఎందుకంటే అమావాస్య మనకి మంచిది కాదని అంటారు, అక్కడేమో అమావాస్య మంచిది అని అంటూ ఉంటారు. మొత్తం మీద ఏం చూసినా కూడా ప్రదీప్ రంగనాథన్ డూడ్ అసలు తమిళ్ తెలుగు రెండిట్లో కూడా ఆ సినిమా కొంచెం బాగానే నడుస్తున్నట్టుంది. కొంచెం హాస్యం అది ఉంది, జనాలను కొంచెం రంజింపజేశారనాలి. దీపావళి విన్నర్ అయితే ప్రదీప్ రంగనాథన్ నటించిన డూడ్ అనే మనం చెప్పుకోవాలి. ఇది ఈ వారం మనం చర్చించిన అంశం. మళ్ళీ ఇంకో టాపిక్తో మనం కలుద్దాం. అంతవరకు మీరు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.